వ్యాపారం ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర పోవాలన్నమాట. ఇక్కడ సిమ్ములు అన్ని దొరుకుతాయి పెనుగొండలో. పెనుగొండలో బిఎస్ఎన్ఎల్ ఏజెంట్. ఎన్ని నెలలు చేస్తున్నారు మీరు? ఫస్ట్ ఆధార్ కార్డు సక్సెస్ బేస్ ఇట్లా కుడి పక్క తిప్పి స్ట్రైట్ వచ్చేసి స్ట్రైట్ ఒక మాట కర్మ వస్తుంది. ఫ్రెండ్స్ సిమ్ ఇది వేరే సిమ్ లాగా అటాచ్ అవ్వాలన్నమాట ఇంటి వచ్చేసి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు డేట్ వచ్చి April 29 ఫ్రెండ్స్. సో ఈరోజు నేను కొత్తగా ఫ్యాన్సీ నెంబర్ అయితే తీసుకోబోతున్నాను. సో మొత్తము ఈ యొక్క వీడియోలో నేను సిమ్ ఎలా బుక్ చేయాలి, అంటే ఆన్లైన్లో బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఉంది. సో యాప్లో ఎలా బుక్ చేయాలి, ఫ్యాన్సీ నెంబర్, కాస్టింగ్ ఎంత, డీటెయిల్స్ ఎంత మొత్తం అయితే చెప్పబోతున్నాను. సో డీటెయిల్స్ మొత్తము. సో బ్లాగ్ మొత్తం చూడండి. సో నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ బ్లాగ్స్. సో ఇప్పుడు మొబైల్ అయితే తీసుకున్నాను. సో మొబైల్లో చూడండి ఫ్రెండ్స్. సో బిఎస్ఎన్ఎల్ సర్టిఫికేట్ యాప్ అయితే ఉంది కదా. సో మీరు సిమ్ బుక్ చేయాలంటే ఏమన్నా కూడా బిఎస్ఎన్ఎల్ తరపున ఇదే అనమాట మెయిన్ది, అన్ని దీంట్లో ఉంటాయి. సో యాప్ అయితే ఓపెన్ చేస్తాను. చూడండి మెయిన్ ఇలా అయితే ఉంటుంది మెయిన్. సో నా ప్యాకేజు సో లెఫ్ట్ 10 GB ఉంది, 24 సెప్టెంబర్ మొత్తం కనిపిస్తుంది. కింద చూడండి ఇక్కడ రీఛార్జ్ ఉంది, పే బిల్స్, ఏమైనా బిల్స్ పే చేయాలంటే వైఫైది కానీ ఇలా ల్యాండ్లైన్ బుక్, ఫైబర్ బిఎస్ఎన్ఎల్ బుక్ చేసేది, అప్గ్రేడ్ టు 4G సిమ్, చూజర్ నంబరు, డు నాట్ డిస్టర్బ్, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో చూజర్ నెంబర్ కింద వచ్చేసి భారత్ ఫైబర్ కానీ అప్డేటు. సో ఇలా యాప్ అయితే డిఫెన్స్. కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు సిమ్ ఎలా బుక్ చేయాలో చూపిస్తాను కదా. సో చూజర్ నెంబర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇలా ఉన్నప్పుడు ప్రీమియం ఉంది, నాన్ ప్రీమియం ఉంది అనమాట. సో ప్రీమియంలో పోతాను. సో సర్కిల్ అడుగుతారనమాట స్టేట్. సో మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేద్దాము. సో ఇద్దరు చాయిస్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెంబర్లో 786 కావాలి కదా. సో చాలామంది ముస్లిం 786 ఉంటే బాగుండదు అంటారు. సో నేను కూడా 786 అని సెట్ చేస్తున్నాను. అప్పుడు సిమ్ ఆల్రెడీ నేను బుక్ చేస్తున్నాను. సో మీకు చూపిస్తాను అంతే. సో సిమ్ వచ్చిన తర్వాత 786 ఇది ముందు అప్పుడు నేను బుక్ చేసినప్పుడు లాక్ ఆప్షన్ లేదు. సో రీసెంట్లీ అప్డేట్ అయింది అనమాట యాప్ ఇది, అందుకే ఆప్షనల్ కనిపిస్తుంది సమ్ ఆఫ్ డిజిట్స్ అని. సో ఎంటర్ చాయిస్, సో షో నంబర్స్ కనిపిస్తాం కదా. సో అవసరం యూ హ్యావ్ ఫోన్ సమ్ నంబర్స్ దట్ ఫిట్ యువర్ ప్రిఫరెన్స్ అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నంబర్లు. సో 786 వచ్చే నంబర్లు అన్నీ. సో చూడండి 9494878657. సో నా నెంబర్ ఇలాగే 8985 786 ఉంది. సో ఇక్కడ చూడండి కంటెంట్స్ ఉంది కదా. సో కంటెంట్స్ అంటే ఇప్పుడు మనము డిజిట్స్ పెట్టినాం కదా 786 అని. ఆ డిజిట్స్ వచ్చి ఎక్కడైనా ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, స్టార్టింగ్లో, ఎండింగ్లో. అదే ఇక్కడ చూడండి పక్కన ఎన్స్ విత్ అని ఉంది కదా. సో ఎన్స్ విత్లో ఒక్క నెంబర్ లేదనమాట. ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తున్నారు. అప్పుడు చాలా నెంబర్లు ఉన్నాయి పెనుగొండలో కూడా 786వి. అలాగే బిగిన్తో 786 అనేది రావు కదా. సో కంటెంట్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 786 వచ్చింది కదా. సో మీరు చూడండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నాకు 1 2 3 కావాలన్నా కూడా అలాగే ఫ్రెండ్స్. సో నెంబర్స్ కొడితే మళ్ళీ సేవ్ 1 2 3. సో దీంట్లో చూడండి ఎండింగ్లో 1 2 3 ఉంది కదా. సో అమౌంట్ చూడండి ఇక్కడ 472 రూపీస్ ఉంది కదా. సో ఇక్కడ మీరు బుక్ చేయాలి అనమాట. సో బుక్ చేసినప్పుడు ఇది ఫ్యాన్సీ నెంబర్ కోసం అమౌంట్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ పోయినప్పుడు సిమ్కి తీసుకుంటారు కదా, వాళ్ళు ఎక్స్ట్రా 200 తీసుకుంటారు అనమాట. 200 ఎంతో. సో ఫస్ట్ మంత్ రీఛార్జ్తో పాటు అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కంటెంట్స్ ఉంది కదా. సో 786 ఇదే నెంబర్ అనుకోండి. సో 236 రూపీస్ అంట. సో ప్రొసీడ్ కొడతానే ఇక్కడ చూడొచ్చు నెంబర్ సెలెక్టెడ్ నెంబర్ వస్తుంది, సమ్ ఆఫ్ డిజిట్స్ 4. సో చార్జెస్ 236 రూపీస్. ఇక్కడ చూడండి ఆన్ వ్యాలిడేషన్ రిజర్వేషన్ యూ విల్ గెట్ పిన్ SMS. వ్యాలిడేట్ కొడతానే ఓటీపీ అయితే వస్తుంది. రిజర్వేషన్ వ్యాలిడ్ ఫర్ 72 hours. అంటే ఇప్పుడు మనం ఈ సిమ్ నెంబర్ బుక్ చేసినట్టు అనమాట. 72 hours లోపల మీరు పోయి అక్కడ అంటే దగ్గర ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర పోవాలన్నమాట. సో వాళ్ళు మళ్ళీ మీ నెంబర్ ఆధార్ తీసుకొని చేస్తారనమాట. ఆ తర్వాత సబ్మిట్ యువర్ ID అండ్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ తీసుకోమండి. కంప్లీట్ యువర్ KYC నియరెస్ట్ స్టోర్ వెన్ క్లైమింగ్ యువర్ నెంబర్. సో చూడండి వ్యాలిడేట్ కొడతానే సెండ్ టు OTP అంతే ఫ్రెండ్స్. ఆ తర్వాత OTP కొడతానే వ్యాలిడేట్ బుక్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్. ఇది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆ స్టేట్లో అయితే వచ్చేస్తున్నాము. చూడొచ్చు ఇక్కడే. సో ఇది అంగడి ఫ్రెండ్స్, స్టోర్ అనమాట. సో చూడండి ముక్తేశ్వర జనరల్ స్టోర్ అనేది ఉంది కదా. ఈయనే లోపల బిఎస్ఎన్ఎల్ ఏజెంట్ అనమాట. సో పెనుగొండలో. సో ఇక్కడే సిమ్ములు అన్నీ దొరుకుతాయి పెనుగొండలో. సో నేను సిమ్ములు బుక్ చేసినా కాబట్టి దాంట్లో మెసేజ్ కూడా వచ్చింది కదా. సో అంటే ఏజెంట్ దగ్గర పోయి కలిసిపోవాలని. సో నిన్న 24 hours కావాలన్నారు. సో అందుకే ఈరోజు మళ్ళీ వచ్చినాను. సో ఈయనే పెనుగొండలో బిఎస్ఎన్ఎల్ ఏజెంట్. ఎన్ని నెలలు చేస్తున్నారు మీరు? 10 కదా. అదే ముందు కూడా 2 3 times సిమ్ ఇక్కడ తీసుకుండేది. సో ఇక్కడ వచ్చి కొత్త సిమ్ తీసుకోవాలో కూడా ఇక్కడే. అలాగే ఆన్లైన్లో బుక్ చేయాలి, ఫ్యాన్సీ నెంబర్ ఉన్నాయి ఇక్కడే.
ఈరోజు నిన్న బుక్ చేస్తున్నాను. బుక్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది. సో నిన్న వస్తే 24 hours కావాలన్నారు, అందుకే మార్నింగ్ కూడా వచ్చిన. సో మార్నింగ్ కూడా చూడొచ్చు, మార్నింగ్ కూడా నంబర్ మెసేజ్ వచ్చింది. సో నంబర్ అయితే హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ అడ్మిషన్ అయితే చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఆధార్ కార్డ్కి బయోమెట్రిక్ లాక్ చేసినారా? Success. ఫేస్ ఇట్లా కుడి పక్క తిప్పి స్ట్రైట్ వచ్చేసి Turn face to right. Right. Your eyes. ఒక మాట కళ్ళు మూసి Straight. వచ్చేసి సో చూస్తాను కదా ఫ్రెండ్స్. సో లోపల వచ్చి ఫస్ట్ ఏందో ఆధార్ నెంబర్ చెప్పి నా ఫేస్ అయితే ఇది కాలేదు, సో లింక్ కాలేదు. సో అందుకే మళ్ళీ ఓటీజీ కనెక్ట్ చేసి సో ఫింగర్ ప్రింట్ అయితే అయిందనమాట. ఆ తర్వాత ఫోటో తీసుకున్నారు అంతే. సో ఫస్ట్ ప్రాసెస్ కాలేదు కాబట్టి సెకండ్ ప్రాసెస్. సో ఇప్పుడు అమౌంట్ అయితే కడదాము. సో దాంట్లో చూస్తాను కదా ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి 236 ఉంది కదా, దాంతోపాటు ఎక్స్ట్రా 200 రూపీస్ అయితే ఉంటుంది. సో మొత్తం కడతాం ఇప్పుడు పేమెంట్. సిమ్ తీసుకుందాం. అంటే ఆ ఫ్యాన్సీ నెంబర్లో ఉండే అమౌంట్కి ఎక్స్ట్రా 200 కదా, ఎంతైనా కూడా 200 అనేది రీఛార్జ్ కోసం. దాని యాప్లో ఎంత చూపిస్తుందో దాంతో పాటు 200. అది కాక ఏనా జెరాక్స్ లేదు ఆపర్చునిటీ దాంట్లో కొన్ని నెంబర్లు 400 45 days చెప్పండి. 45 days డైలీ 2 GB ఇంటర్నెట్ 45 days. 45 days ఈ జస్ట్ సిమ్ తీసుకునేప్పుడు కదా నెంబర్ కొత్త సిమ్ మళ్ళీ మామూలు రాదు. ఆ నంబర్ మళ్ళీ ఉండదు, ఆ రీఛార్జ్ ఎఫర్ట్స్ అనేది మళ్ళీ ఉండదు. ఎప్పుడైతుందా యాక్టివేషన్? 2 or 3 hours సిమ్ వేసుకున్నప్పుడే రేపు వేసుకుంటారా? వేసుకొని ఈరోజు ఫోన్ చేస్తాను. ఓకే సరే. ఫైనల్లీ షాప్ ఏదైతే వచ్చేసినామో చూడొచ్చు ఫ్రెండ్స్. సిమ్ ఇది వేరే సిమ్ లాగా అటాచ్ కాదనమాట, ఇంటి వచ్చేది కవర్లో. సో చూడొచ్చు షాప్ ఇక్కడ షాప్ ఇది ఫ్రెండ్స్. ఇంకా లొకేషన్ గురించి చెప్పినట్టయితే ఆధార్ చూడొచ్చు మరేశ్వర రోడ్ ఉంది కదా, రోడ్ ఈ పక్క సూర్యనారాయణ డాక్టర్ ఉన్నారు కదా, ఆయన ఇల్లు పక్కన అనమాట. సో ఈ పక్క చూస్తే ఇలా తెలుగు తల్లి సర్కిల్ మధ్యలో అయితే ఉంటుంది, HDFC బ్యాంక్ ముందరే అనమాట. ఇందు లొకేషన్ సింపుల్ కావాలంటే ఇక్కడే ఫ్రెండ్స్ కావాల్సింది మీరు. ఇంకా BSNL వైఫై అంటే అక్కడ రైల్వే స్టేషన్. సో సిమ్ అయితే తీసుకున్నాను. సో ఇలా ఇంటర్ సర్కిల్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, సో దీన్ని స్ట్రైట్ ఇలా షాప్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ జ్యూస్ అయితే బాగుంటుంది, కూల్ డ్రింక్ ఒక లెమన్ తీసుకున్నాను. సో లెమన్ 10 రూపీస్ బాగా తీసుకున్నాను. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ముందరే లెమన్ ఆరెంజ్ 10 రూపీస్ మాత్రమే బాగుంది, ఒకసారి బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో దసాల్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతే చూస్తున్నారు కదా. సో సిమ్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తున్నాను. సో BSNL సెల్ఫ్ కేర్ యాప్ ఉంది కదా, దాంట్లో అయితే ఫ్యాన్సీ నెంబర్ బుక్ ఎలా చేయాలి మొత్తం చూపిస్తున్నాను కదా. సో దాంట్లో యాప్లో పోయిన తర్వాత ఫ్రెండ్స్ ఫ్యాన్సీ చూజర్ నెంబర్ అనేది ఉంది కదా ఆప్షన్. సో మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నారు కదా వీడియో మీరే. దాంట్లో బిగిన్స్ విత్, కంటెంట్ విత్, ఎండ్ విత్ అని ఉంది. యాక్చువల్లీ నేను ఈ నెంబరు ఒక 6 months బిఫోర్ చూస్తాను అనమాట. సో వీడియోలో చూపించే నెంబర్ వేరే, జస్ట్ డెమోలో చూపిస్తున్నాను. నేను తీసుకునే నెంబర్ ఆల్రెడీ బుక్ చేసిన, ఆ వీడియో అయితే చూపించలేదు. నేను వేరే నెంబర్ ఎలా చేయాలని చేస్తున్నాను, చూపిస్తాను అంతే. నా నెంబర్ చూపించలేదు. సో అది 786 అనే నెంబరు ఇప్పటివరకు దొరకలేదు. ఆ నెంబర్ బాగుంది కాబట్టి ఆ సిరీస్ చూస్తాను అనమాట. సో దాంట్లో ఉండే కాస్టింగ్ నేను 6 months బిఫోర్ కూడా బుక్ చేసింది ఒకసారి డెమో లాగా, ఎలా బుక్ చేయాలని చూసినప్పుడు దాంట్లో మెసేజ్ అయితే వచ్చింది 3 days లోపలే మీరు పోయి అంటే BSNL ఆపరేటర్ దగ్గర పోయిందని. సో అక్కడ అలా పోయినాం లాస్ట్ టైము. సెకండ్ డేకి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఆ నెంబర్ కనిపించలేదు అనమాట. మళ్ళీ వేరే స్టేట్ ఆంధ్ర, బీహార్ అని కొడితే మళ్ళీ లాస్ట్లో కనిపించింది. లాస్ట్లో 786 అని కొడితే రాలేదు. స్టార్టింగ్ వచ్చేది కంటెంట్స్ అని కొడితేనే ఆ నెంబరు. ఆ తర్వాత లాస్ట్ నెంబర్ కొడితే ఎండ్స్ విత్ కొడితే ఆ నెంబర్ నాకు కనిపించింది. సో March 29 బుక్ చేశాను అనమాట. సో ఎందుకు March 29 బుక్ చేసిన, సారీ April 29 ఎందుకు తీసుకున్నానంటే, సో తీసుకుంటానే
సో ఏప్రిల్ 30 రోజే ఆ సిమ్ వాడాలి అంటే బర్త్డే రోజు అని అలా అనుకున్నాను అంతే, ఫోన్లో వేద్దామని. సో ఆ బ్లాగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, బర్త్డే బ్లాగ్ కూడా. నెక్స్ట్ దసరా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే కాస్టింగ్ చూస్తున్నారు కదా, 236 రూపీస్ అయితే ఉంది. కానీ నేను ఫస్ట్ టైం పోయినప్పుడు అదే అమౌంట్ ఉందని అనుకున్నా, కానీ అలా కాదు, దానికన్నా ఎక్స్ట్రా 200 రూపీస్ కట్టాలంట. సో ఇది ఫస్ట్ రీఛార్జ్ ఇస్తారు కదా 1 month, సో దాంతోపాటు సో అలా నాకు మొత్తం 450 రూపీస్ అయితే పడింది సిమ్. సో ఆయన బిఎస్ఎన్ఎల్ ఆపరేటర్ అనమాట పెనుగొండలో. సో నేను ముందు కూడా సిమ్ తీసుకుంటే అక్కడే ఇలా ఫస్ట్ టైము 5G సిమ్ అయితే చూస్తున్నారు కదా, 5G ఇంకా రాలేదు, బిఎస్ఎన్ఎల్ 4G మాత్రమే వచ్చిండేది, కానీ 5G సిమ్. సో రేపు ఎప్పుడైనా పనికొస్తుంది. ఎలాగో ఆ సిమ్ వచ్చి ఐఫోన్లో ఖాళీ ఉంది కాబట్టి వేస్తాను. సో దాంట్లో ఇలాగ 5G కాబట్టి సరిపోతుంది, 5G నెట్ అయితే రాదనమాట. జస్ట్ యూస్ చేద్దామని చూస్తాను, ఆ నెంబర్ కోసమే మళ్ళీ నేను పోర్ట్ చేస్తాను అనమాట ఎప్పుడైనా. సో ఫస్ట్ టైం మాత్రం బిఎస్ఎన్ఎల్. ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే సో సిమ్ ఎలా తీసుకోవాలి మొత్తం చూపిస్తాను. సో మీకు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. సో గుడ్ బై, టేక్ కేర్, ఎట్లలో కలుద్దాం.